ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31, 32వ డివిజన్లో వార్డు సభలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకాల క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందజేయాలనే సదుద్దేశంతో వార్డు సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని డివిజన్ లో ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు ఎవరైనా పాల్గొని నేరుగా అధికారులతో తమ సమస్యలు తెలిపి పరిష్కారం చేసుకోవచ్చన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు చెత్త నిర్వహణ మీద దృష్టి పెట్టాలని కోరారు. 31, 32వ డివిజన్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేశామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యి నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి బిల్లులు మంజూరు అయ్యాయని చెప్పారు. మిగిలిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. డివిజన్ వాసుల చిరకాల కోరికలు అయిన ప్రాథమిక పాఠశాల, రామ్ నగర్, ఏఎస్ఆర్ నగర్ కనెక్టివిటీ బ్రిడ్జ్, రోడ్లు, నూతన డ్రైనేజీల నిర్మాణం, నూతన విద్యుత్ పోల్లు, లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాటు 31వ డివిజన్ కార్పొరేటర్ సంపత్ రెడ్డి, తహసీల్దార్ సంతోష్, హౌసింగ్ బోర్డ్ ఏఈలు ప్రశాంతి, సలోమి రాణి, నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, ఆసై చందర్, డాక్టర్ ప్రియాంక, విద్యుత్ శాఖ ఏఈ, వార్డు డివిజన్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఆదేశాలు రావడం జరిగింది. దీంట్లో భాగంగా మనం చెత్తని సెగ్రిగేట్ చేయాల్సిన, అంటే చెత్తను వేరు చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుందో, ఏవైతే జనాలకి ఉపయోగకరంగా ఉండే ప్రతి పథకాన్ని కూడా అచీవ్మెంట్స్ మరియు జనాలకి చెప్పదలుచుకునే అచీవ్మెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి వాటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో లోటుపాట్లు కావచ్చు, దాంట్లో అచీవ్మెంట్స్ కావచ్చు, అన్నీ కూడా మీ అందరి ముందు పెట్టి ఆ విధంగా జరుగుతున్న 99వ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఒక చివరి దశకు వచ్చింది. మరియు రానున్న వర్షాకాలంలో వచ్చి ఈ కంప్లీట్ అయ్యే భాగంలో ప్రభుత్వం వార్డు సభ తిరిగి వచ్చేసరికి ఎన్వైరన్మెంట్ కూడా డేంజరస్ గా ఉంటుంది. కాబట్టి మన దగ్గర లీగేసీ వేస్ట్ అంటే పాత డంప్ యార్డ్ ఏమైనా ఉన్నాయి దానికి మనం క్లియర్ చేసేసాము. కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాల్సింది అంటే ఇంట్లో 2 రకాల డబ్బా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎలక్ట్రానిక్ వేస్ట్, హెజార్డస్ వేస్ట్ ఆ రెండు కూడా ఉంటుంది. సో ఎవరైనా డ్రై వేస్ట్ ఉంటుంది అంటే దాంట్లో ఒక సెపరేట్ డబ్బాలు, వెట్ వేస్ట్ ఉంటుంది అంటే దాంట్లో ఒక సెపరేట్ డబ్బాలు, హెజార్డస్ వేస్ట్ ఉంటుంది ఆర్ బయోమెడికల్ ఉంటుంది అంటే దాంట్లో ఒక సెపరేట్ అది చేసుకొని మన సిబ్బందికి ఇస్తే దానికి కరెక్ట్ గా ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డంప్ యార్డ్ కింద కూడా మనము డ్రై వేస్ట్ ఎట్లా డిస్పోజ్ చేస్తాము, వెట్ వేస్ట్ కింద దానికి సంబంధించిన కూడా మన దగ్గర యాక్సెస్ ప్లాన్ ఉన్నాయి. కానీ దాంట్లో పబ్లిక్ నుంచి ఎక్కువ పార్టిసిపేషన్ అయితే మాత్రం ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి మళ్ళీ వార్డ్ లెవెల్లో మన ఆర్పీస్ తోటి, మన వార్డ్ ఆఫీసర్స్ తోటి, మన ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సిబ్బందితోటి దానికి మీటింగ్ పెట్టుకొని ఎట్లా వేస్ట్ సెగ్రిగేట్ ఎట్లా చేయాలి దాని మీద కూడా మనం అందరూ మీటింగ్ పెడతాము. సో దట్ ఖచ్చితంగా 100% సెగ్రిగేటెడ్ వేస్ట్ మాత్రమే రావాలి. ఆ ఆలోచనతో మనం పనిచేస్తాం. దాంతో పాటు సెకండ్ అంశాలంటే ఎస్ఐకి సంబంధించిన మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ పరంగా 10th తారీఖుకి ఓటర్ లిస్ట్ ఏమైనా ఉన్నాయో అది ఫ్రీజ్ అయిపోతుంది. 15 నుంచి ప్రింటింగ్ జరుగుతుంది. మళ్ళీ 25th నుంచి ఇంటింటికి మన బిఏలో వస్తారు. బిఏలో దాదాపు 3-4 టైమ్స్ వస్తారు. ఒక యూనివర్సల్ ఫామ్ ఇస్తారు, రకరకాల ఇన్ఫర్మేషన్ అడుగుతారు. బిఏలతో పాటు బిఎల్ఏ అంటే పొలిటికల్ పార్టీ నుంచి అపాయింట్ అయిన బిఎల్ఏస్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. సో మనకి యూనివర్సల్ ఫామ్ వచ్చిన వాళ్ళకి మనం ఓటర్ లిస్ట్ లో పేరు ఉంచుతాము. మిగతా వాళ్ళకి ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీయడం జరుగుతుంది. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, షిఫ్టెడ్ వాళ్ళు ఉన్నారు, డబల్ ఓటర్ వాళ్ళు ఉన్నారు, అట్లా వాళ్ళకి సంబంధించిన ఖచ్చితంగా ఓటింగ్ తీయడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. మన డిఏలో ఎప్పుడైనా వస్తే ఆ టైంకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యూనివర్సల్ ఫామ్ ఇచ్చిన తర్వాత దానికి నింపుకొని మాకు వాపస్ చేయాలి. థర్డ్, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కువ వర్షంతో ఈ ప్రాంతంలో ఎక్కడైనా
కొంచెం లో లైన్ ఏరియా ఉంటే అక్కడ వాటర్ వస్తున్నాయి. వాటర్ రావడానికి కారణం ఎక్కువ వర్షంతో పాటు ఈ డ్రైన్ మంచిగా క్లీన్ చేయకుండా ఏమైనా ఆబ్స్ట్రక్షన్ వచ్చింది, డ్రైన్ ఏమైనా కట్టేది. ఆర్ కొన్ని సందర్భాలు నేను చూశాను, జస్ట్ FTL లో కూడా బిల్డింగ్ కట్టి ఉన్నారు. ఆల్రెడీ మున్సిపాలిటీ తరఫున 6 నుంచి మన డ్రైన్ తీయడం అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఇంకా ఏమైనా ఎక్కడైనా పెండింగ్ ఉంటుంది కన్సల్ట్ మున్సిపల్ కమిషనర్ తోటి కోఆర్డినేట్ చేసేసి ఖచ్చితంగా డ్రైన్ అన్ని ఎక్కడైనా వాటర్ పోవడానికి ఫెసిలిటీ ఉన్నాయి, ఖచ్చితంగా దాన్ని కూడా క్లీన్ చేసి ఉంచాలి. దాంతో పాటు ఎవరైనా అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఎక్కడైనా సేఫ్ అది ఉన్నాయి అక్కడ వెళ్ళాల్సింది. సో దాన్ని బట్టి కూడా ఈ వర్షం వచ్చిన టైంలో మనం ఏం చేయాల్సింది, వాటర్ వచ్చిన టైంలో మనం ఏం చేయాల్సింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన కూడా అవగాహన పెంచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అభివృద్ధి సంక్షేమమే కాదు, భావితరాలు కూడా మంచిగా ఉండాలంటే ప్రజల్లో అవగాహన కూడా రావాలి. దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మీకు ఇంతకుముందు ఎప్పుడైనా మీటింగ్స్ జరిగితే మీ కార్పొరేటర్ గారు, మీ మున్సిపల్ కమిషనర్ గారు, మీ MRO గారు లేకపోతే రెవెన్యూ సిబ్బంది వచ్చి మీకు రేషన్ కార్డ్స్ వచ్చినాయా, ఇందిరా మిల్లు వస్తుందా, లేకపోతే పెన్షన్స్ వస్తున్నాయా, రోడ్లు ఉందా, మంచినీళ్ళు వస్తున్నాయా మాత్రమే అడిగేవారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు కూడా మీకు అందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలన్నీ అందిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వము మీరు ఇంకా మంచిగా ఉండాలంటే మీకు ఇందిరా మిల్లు ఉంది, మీకు మంచి నీళ్ళు వస్తున్నాయి, మీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మీకు పెన్షన్ వస్తుంది, మీ పిల్లలు బడికి వెళ్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీ పిల్లవాడికి క్రమశిక్షణ లేదు. 10వ తరగతి పిల్లవాడు 12వ తరగతి మీ అబ్బాయి ఏడ్చెట్టు గోలబెట్టాడు, మీరు ఒక బండి కొనిస్తారు. ఆ బండి కొనిచ్చిన తర్వాత ఆయన లైసెన్స్ ఉండదు. ఇద్దరు దోస్తులతోటి ఇద్దరు ముగ్గురు కలిసిపోయి రాత్రి ఎక్కడో గుద్దుకొని చనిపోయాడు. ఇవన్నీ ఆ పిల్లవాడి ప్రాణంతో సమానం అయితాయండి. మరి ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుంది. ఏం చేస్తుంది? మీకు ఉండడానికి ఇల్లు ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది, రేషన్ కార్డ్స్ ఇస్తుంది, పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్, మంచినీళ్ళు రోజు వచ్చేటట్టు ఇస్తుంది, మీరు పనిపోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ మీరు ఎవరి కోసం అయితే కష్టపడ్డారు, మీ పిల్లల కోసం కష్టపడ్డారు, ఆ పిల్లలే రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఎంత బాగుంటుందో చెప్పండి. దానికోసమే ప్రభుత్వము ఎలైవ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. మీ ఇంటి మనిషి అనుకోండి, ఇంటి యజమాని పనికి వెళ్ళేటప్పుడు, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సడన్ గా మీ ఇల్లు దాటిన 3వ ఇంటి దగ్గరికి ఎదురుకు వచ్చిన ఇంకొక 2 వీలర్ ఇంకొక కారు గుద్దుకుంటే ఆ సిమెంట్ రోడ్ మీద పడితే తల పక్కుతుందా పక్కదా? అదే హెల్మెట్ ఉంటే కాలు మీద ఇరిగిన మనిషి బతుకుతాడు. కానీ ₹1,00,000 బండి పెట్టుకుంటాము, 2 లక్షలు బండి కొంటారు, ₹1,000 పెట్టి హెల్మెట్ కొనుక్కోరు. హెల్మెట్ కొనుక్కున్నా హెల్మెట్ పెట్టుకోరు. వీటన్నిటి వల్ల ప్రమాదం ఏమంటా ఉన్నాను? మీరు ఇంట్లో ఆడవాళ్ళు అడిగినారనుకోండి, ఏమయ్యా పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకో, ఎందుకు మర్చిపోతున్నావు అన్నారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? నేను ఎన్నోసార్లు 30 ఏళ్ళ నుంచి బండి తోలుతున్నా, ఒక్కసారి కూడా యాక్సిడెంట్ కాలేదు, నాకేమైతుంది అని అంటారు. అవునా కదా? కానీ యాక్సిడెంట్స్ అనేది రోజు అవుతాయా? రోజు చేసేదాన్ని ఉద్యోగము పని అంటారు. ప్రమాదం జరగడాన్ని అకస్మాత్తుగా మనకు తెలియకుండా జరిగేదే ప్రమాదం. 2.5 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే, అంతేకాకుండా నూతనంగా ఏర్పడినటువంటి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి మంచిర్యాల శుభ్రత, ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదంతో 60 డివిజన్లలో కూడా స్పెషల్ డ్రైవ్ ద్వారా సమస్యలు కొంతవరకు క్లియర్ చేయడం జరిగింది. డ్రైనేజీ సమస్య కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, అదేవిధంగా కన్స్ట్రక్ట్ తీయడం కావచ్చు, స్ట్రీట్ లైట్లు పెట్టడం కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాల స్పెషల్ డ్రైవ్ ద్వారా చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా మేము స్పెషల్ డ్రైవ్లో తిరిగి, ప్రతి గల్లీలో కూడా తిరిగి స్థానిక కార్పొరేటర్ కావచ్చు, నేను కావచ్చు, మున్సిపల్ సిబ్బంది అధికారులు కావచ్చు, మరీ చెప్పడం జరిగింది.
చెత్త విషయానికి వస్తే మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వారికి ఇవ్వండి. దాని ద్వారా మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది. మన ఇల్లు శుభ్రంగా ఉంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయి. దాని ద్వారా మన డివిజన్ శుభ్రంగా ఉంటుంది, మన కార్పొరేషన్ శుభ్రంగా ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి మొదటి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో అది ప్రజలు అర్థం చేసుకొని మాకు సహకరిస్తూ ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాకు సహకరించట్లేదు. మీరు సహకరించినప్పుడు మాత్రమే ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడు మాత్రమే మన ప్రాంతంలో శుభ్రత అనేది 100% జరుగుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు వచ్చేది వర్షాకాల సమయం కాబట్టి చెత్త విషయంలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా మన ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలో మనం పడేయడం కావచ్చు, మన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలాల్లో పడేయడం కావచ్చు, అలాంటివి చేయకండి. మున్సిపల్ సిబ్బంది కొంత ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ సిబ్బంది కూడా ప్రతిరోజు కూడా ప్రతి గల్లీ తిరుగుతూ మరి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పకుండా మరి మీ చెత్త అనేది ఆ మున్సిపల్ సిబ్బంది మాత్రమే వేయాలి. త్వరలో సిబ్బందిని పెంచే కార్యక్రమం కూడా మేము చేపడుతూ ఉన్నాం. మరి అదొక రకమైన వ్యవస్థ. దాని తర్వాత ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఇంతకుముందు ఒక వార్డు సభ నిర్వహించుకున్నాం. ఇప్పుడు మరొక వార్డు సభ నిర్వహించుకుంటున్నాం. ఏ రోజన్నా గత పాలకులు కావచ్చు, గతంలో ఏ రోజన్నా కలెక్టర్ గారిని ఇంకా చూసిన అమ్మాయినా మంచిర్యాల సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యవర్గ మండల కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం రోజున పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలివేని శంకర్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ పార్టీ పిలుపు మేరకు ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలలో సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యపరిచేందుకు పాదయాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల సమస్యల పట్ల ప్రజలలో చైతన్యం కలిగించేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదల నియంత్రణలో వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని, అందుకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడి చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యవర్గం, మండల కార్యదర్శుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర సమితి తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత లాస్ట్ వీక్లో జరిగినటువంటి సమావేశాలలో వాళ్ళ కేంద్రం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పట్ల ఆగస్టు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పాదయాత్రలు నిర్వహించాలని చెప్పి మన జాతీయ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ కానీ, చెన్నూరు కాన్స్టిట్యున్సీ కానీ, మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో 3 కాన్స్టిట్యున్సీలలో మన రాష్ట్ర నాయకత్వం ఏదైతే మన జిల్లాలో ఉందో వారిని డివైడ్ చేసి జిల్లా కార్యవర్గ సభ్యులు ఒక టీమ్గా ఏర్పడి 3 కాన్స్టిట్యున్సీలలో కూడా 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పాదయాత్రలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రధానంగా వాళ్ళ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా కార్మికులు పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల పట్ల యావత్తు ప్రజల్ని చైతన్యపరిచే దాంట్లో భాగంగా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ప్రజలు మద్దతును తెలియపరచాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అప్పీల్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ ధరలు ఆకాశాన్ని అడుగుతూ ఉంది. ఈ ధరల పెరుగుదలకు ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దాని నుంచి పక్కకు తప్పుకున్నది. ఇవాళ ధరలను నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అడుగుతూ ఉన్నాయి. ఇవాళ టమాటాలు కానీ ఏ వస్తువును కొనాలనుకున్నా ఇవాళ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రోజు కూలీలు రెక్కాడితే తప్ప డుక్కానని కూలీలకు మంచి నూనె కొనే పరిస్థితి లేదు, కందిపప్పు కొనే పరిస్థితి లేదు. ఇవాళ ఆరోగ్యకరమైనటువంటి తిండి తినేటువంటి పరిస్థితులలో ప్రజానీకం లేరు.
దీనికి బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి ధరల పెరుగుదల నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యమైనందువల్ల యావత్తు ప్రజానీకాన్ని ఐక్యం చేసి ఇవాళ ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా ప్రజల్ని చైతన్యపరచాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళ రాష్ట్ర పార్టీ ఇవాళ 10వ తారీఖు రోజున యావత్తు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏవైతే హామీలు ఇచ్చినదో ఆ హామీల పట్ల కొంత చిత్తశుద్ధితోని హామీలను అమలు పరిచేటువంటి ప్రక్రియలో నిమగ్నం కావాలని చెప్పి సందర్భంగా స్నేహపూరితమైనటువంటి పార్టీ అయినా తప్పు చేస్తున్న సందర్భంలో గుర్తించాల్సినటువంటి బాధ్యత, గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఒక ఎన్నికల సందర్భంగానే ఓట్లకు అవసరాన్ని నిమిత్తమే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు సహాయ సహకారాలు అందించవు. ఇవాళ ప్రజలలో నిలబడి ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటాల ద్వారానే వారికి గుర్తింపు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు లేనటువంటి ఈ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఇవాళ పార్టీ అట్లాగే ప్రజా సంఘాలు ఈ రెండు కూడా ఇవాళ పార్టీకి ఒక ఆయుధం లాంటి ప్రజా సంఘాలు. ఈ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మహాసభలు కూడా అన్ని జిల్లాలలో నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాకు సంబంధించి కూడా ఏఐటిసి జిల్లా మహాసభ మంచిర్యాల పట్టణంలోనే నిర్వహించాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్మిక సంఘం. అదేవిధంగా నిన్ననే పట్టణ మహాసభ కూడా పూర్తి చేసుకున్నట్టుగా ఉన్నారు. అట్లాగే రాష్ట్ర మహాసభలు కరీంనగర్ పోరాటాల కిల్లైనటువంటి ఉద్యమాలకు ఊపిరినిచ్చేటువంటి కరీంనగర్ జిల్లాలో మన ఏదైతే రాష్ట్ర ఏఐటిసి మహాసభలు జరుగుతున్నాయి దానికి కూడా యావత్తు మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున సమీకరించి 1000 మంది ఆ యొక్క ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ఇవాళ కార్మిక వర్గం పైన దాడి జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఇవాళ గడపను దట్టి ప్రజల్ని చైతన్యపరచాలనేటువంటి లక్ష్యంతో ఆ కరీంనగర్లో జరిగేటువంటి మహాసభలు ఈ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో 28, 29, 30వ తారీఖు లోపల మన జిల్లా కౌన్సిల్కు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా కౌన్సిల్ సభ్యులందరూ కూడా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి కనుక మన జిల్లా పార్టీల కౌన్సిల్ సభ్యులందరూ హాజరు కావాలి. అట్లాగే మండలాలకు సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశాలు ఏర్పరచుకొని ఆ మండల కౌన్సిల్ అన్నిటి కూడా జిల్లా కార్యదర్శి పోయి మన యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం.